నువ్వా నేనా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పరస్పర చురకలు బడ్జెట్ సమావేశాలు ఆఖరి రోజు ఆసక్తికర సన్నివేశాలు అంటూ నేటి తరం రాసుకుంటూ వచ్చింది. అధికార ప్రతిపక్షాల మధ్య సంవాదాలు నేను తలుచుకుంటే ఒక్కరు కూడా బయట ఉండరంటూ సీఎం రేవంత్ రెడ్డి గుంటూరు తెలివితేటలు ఇక్కడ చూపించొద్దని కేటీఆర్ హితం. కేటీఆర్ సీటు కోసం ఇద్దరు కొట్లాడుతున్నారంటూ చురకలు నాపై కక్ష సాధించి నన్ను జైల్లో పెట్టించారు. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపానన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్ అన్న రేవంత్ రెడ్డి. నేను కక్ష సాధించేది ఉంటే చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఉండేది. సీఎం అయ్యాక కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకన్న కేటీఆర్. సీఎం సీట్లో కూర్చుంటా అన్నారు, కళ నెరవేర్చుకున్నారు. మాకంటే మంచి పనులు చేసి పేరు తెచ్చుకోండి. మా ఇంట్లో పిల్లలు లేరా? నాకు రంగులు అంటగట్టిన వాడు ఏమైంది? అంటగట్టిన నాడు ఏమైందన్న కేటీఆర్. మా పిల్లల మీద ఇష్టానుసారం మాట్లాడేది లేదా? సీఎంకు అపరిమితమైన అధికారాలేమీ ఉండవు. జైలుకు పంపేది ప్రభుత్వం కాదన్న కేటీఆర్. మాకు ఎలాంటి ఫరక్ పడదంటున్న కేటీఆర్ వాక్యాలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమన్నా కొట్టుకొని పోండి, నాకు సంబంధం లేదు. ఇలా మనోళ్ళు ఇట్లా పెట్టి దుర్బీన్ పెట్టి చూస్తున్నారు చూడు. ఓ మానవా ఏం మాట్లాడుతున్నావు అంటే మీరు మానరా అని చెప్పి కార్యకర్త అడుగుతున్నాడు. ఎందుకు చెప్పాలా? వీళ్ళ ప్రభుత్వం పనికిరాదనే వీళ్ళ ప్రభుత్వాన్ని కూడగొట్టింది తెలంగాణ జనం. వీళ్ళు కుంభకోణం చేసిండ్రు అని అన్నట్టు యాక్సెప్ట్ చేసిండ్రు అనేది కోర్టులు నిర్ణయించుకోవచ్చు. వీళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ లాస్ చేసిరా తెలంగాణకి ఎక్సెట్రా. కాకపోతే పబ్లిక్లా వీళ్ళు తెలంగాణకు ఇక పనికిరారు, 2 సార్లు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినాము, వేరే వాళ్ళకి ఇద్దాము అనే ఒక మ్యాండేట్ అయితే ఇచ్చిండ్రు. వీళ్ళు మాట్లాడిన పద్ధతి ఎట్లుండే వెనకటికి బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలు తప్పు చేసిర్రు మాకు ఓటు వేయకుండా అని చెప్పిండ్రు ఆనాడు. ఇదే చిత్రగుప్త ఛానల్లో మేము బీఆర్ఎస్ని గాయ గత్ర అని పెట్టి మాట్లాడినాం. ఇదే కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తే ఇదే బీఆర్ఎస్కి మళ్ళీ పెత్తనం కట్టిరు ప్రజలు. భారతీయ జనతా పార్టీ కట్టలే, దాంట్లో పేరే లేదు, కనీసం పేరే లేదు. భారతీయ జనతా పార్టీ కట్టలే. సో మేము నమ్ముకున్న మీ ఊపు తెచ్చిన నాయకులు, స్టేట్ ప్రెసిడెంట్లు, మంత్రులు ఏం మంత్రాలు వేసిండ్రు? రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు, మీకు పిచ్చి లేపేటోళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. పిచ్చోళ్ళు కాదు వాళ్ళు రాష్ట్ర ప్రజలు అంటే. వాడు రాజకీయం చేస్తలేడు కదా అని చెప్పి నువ్వు రాజు అని చెప్పి పోకడ తెచ్చుకోకు. ఆ అంధకార పక్షానికి అడుగుతున్నా. ఇవాళ ఏమీ లేని స్థాయి నుంచి మళ్ళా మేమే ప్రత్యామ్నాయాన్ని గుర్తున్నారు. నువ్వు ప్రధాన ప్రతిపక్షంకి కూడా వచ్చేసి వస్తలేవు. వెనకటికి ఇదే మనిషి ఈయన వ్యక్తిగత జీవితాల మీద టేపులు ఉన్నాయి, రంకులు ఉన్నాయి, కూళ్ళు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి. నీ మీద డ్రోన్లు ఎగరెత్తా, నేను అదే ఎగరేసిన, నేను ఇదే ఎగరేసిన, నీ ఫోన్ ట్యాపింగ్లు బయటికి తీస్తా అని అన్నాడు. ఇవాళ ట్రాన్స్ఫర్మేషన్ చూడరు మీరు బీఆర్ఎస్ది. ఈ మనిషి డైరెక్ట్గా మళ్ళీ ఈ మనిషిని నువ్వు ఏ లగ్జరీ కార్లలో తిరుగుతావో నాకు తెలియదా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లెక్క కనబడతలేదా ఫ్రెండ్స్? వ్యక్తిగత సమస్యల మీద మాట్లాడుకుంటున్నారు, ప్రజల సమస్యల మీద ఏం లేరు. ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం. పర్సనల్ అజెండాలకు అసెంబ్లీయా అని చెప్పి నేను అడుగుతున్నా. చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టవా? నిన్ను 16 రోజుల రిమాండ్ అని అంటే రేవంత్ అన్న కేసు బుక్ చేసింది ప్రభుత్వం ఉండొచ్చు, మీకు రిమాండ్ విధించింది కోర్టులే. మీకు రిమాండ్ విధించింది కోర్టులు. అన్నిటికీ నేనేమంటున్నా, నువ్వు కేసు బుక్ చేయి, నేనేమంటా జేపీసీ అంటే మనం ఏమంటారు, అది జ్యుడిషియల్ కమిషన్ పెట్టిను కాళేశ్వరానికి జ్యుడిషియల్ కమిషన్ పెట్టి టైం కిల్ చేసినావు తప్ప నువ్వు అదే ఏసీబీకి ఇచ్చి ఒక కేసు రిజిస్టర్ చేసి ఉంటే నమ పార్వతీపతయే హర హర మహాదేవన్ అంటూ ఆహ్వానం పలికినట్టు ఉంటుండే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, సిబిఐకి, గవర్నమెంట్ ఏజెన్సీకి ఇవ్వాలి. నువ్వు ఆల్రెడీ దాన్ని సబ్జుడిస్ చేసి జ్యుడిషియల్ కమిటీ పెట్టి కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆ కాయిదాలను ఇట్లా తీసుకొని ఇట్లా వాడేసి కమిషనర్నే చేంజ్ చేసిండు ఆయన కోర్టుకు పోయి. ఏందండి ఇది అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు, ప్రతిపక్ష స్థాయిలో ఉన్న మీరు తెలంగాణ ప్రజలను పాగల వనాసురా లేదా? వెనకటికి ఒకటి ఆంధ్రాలో సామెత ఉంటుండ, బే ఏటగాడు ఎడ్డోడైతే గడ్డిలకేని ఏమో చూపిస్తుందట పులి దుడి కోసం. అర్థమైందా? 6ంటికోసారి, 7ంటికోసారి, 8ంటికోసారి, 10ంటికోసారి. అదిగా సర్ప్రైజ్ అని అనగానే ఈ అసెంబ్లీ మనకు ఇదే సర్ప్రైజ్. ఇక మేము కూడా వేసుకొని మాట్లాడతాం ఇక పూల్ గీళ్ళు అన్ని మెడల. పాగలు ఎవరైనా ఫ్రెండ్స్ ఇక మనం కాలేదా? ఆంధ్ర అసెంబ్లీ ఎట్లా నడుస్తుంది? పర్సనల్ అజెండాల మీద నడుస్తుండే వెనకటికి. జగన్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కానీ, అటు కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ అజెండాల మీద అసెంబ్లీ నడిచింది. ఏం చేసిరు జగన్ని? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సరే నేనేమంటా, ఈయన వ్యక్తిగత కక్షకి ఏదైనా మాట్లాడిండు అనుకుందాం, ఈ కాంగ్రెస్ పార్టీ హీన చరిత్ర. నేనేమంటున్నా, మళ్ళీ మీరు సుఖమైన వాళ్ళు కదా,
మళ్ళీ మీకు పరిపాలన దక్షత తెలిసిన వాళ్ళు కదా, 10 సంవత్సరాలు మీరు తెలంగాణను పరిపాలించిన వాళ్ళు కదా, అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలిసిన వాళ్ళు కదా. రేవంత్ రెడ్డి గారు మీరు పర్సనల్ అప్లికేషన్స్కి పోకుండ్రి, ప్రజల సమయం ఇది, ప్రజల ధనం ఇది, ప్రజాధనాన్ని ఏమంటారు సమయాన్ని వృధా చేయొద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రజల సమస్యల మీద మాట్లాడదాం అని చెప్పి మాట్లాడొచ్చు కదా. చిత్రగుప్తు మాట్లాడిన మాటనే నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడినారు. నేను కేటీఆర్ గారికి సమర్థించనా అనేది పక్కకు పెడదాం. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద డిస్కషన్ ఉండాలి, పర్సనల్ కాదు. నువ్వు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకో, నేను కేటీఆర్ని కూడా అడుగుతున్నాను. ఎవరు కూడా ఓరేటర్ సార్, మీరు మంచిగా మాట్లాడతారు, మీరు బయటికి రండి. అసెంబ్లీ ప్రాంగణం బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టుకో, 24 గంటలు మీవే. బట్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల పైన పోరాడు అన్నట్టు. మీరిద్దరు పోయి తమిళనాడులో తెలంగాణ ఇజ్జత్ తీసిరు మీ పోకడలకు. ఇదే మాట చిత్రగుప్తు కూడా చెప్పిందా లేదా? ఈయనకు తోటి తెలంగాణ పౌరుడు అని చెప్పి ఇజ్జత్ లేకపోయి కరెక్ట్గా ఇక ఈయన ఇప్పుడు ఏమనాలంటే ఆయన ఉట్టిగా స్పెక్టేటర్ లేకుండా కాబట్టి ఈయన అయిపోయింది. ఇప్పుడు అసెంబ్లీలో ఈయన తప్పు చేసి ఈయన మాట్లాడాలి కదా, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఈయన ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్. ఈయన నేనేమంటా అంటే బీఆర్ఎస్ సోదరులకు కూడా నేను ఏం చెప్తున్నా, ఫ్రెండ్స్ బయట రాజకీయం చేసుకుందాం, బట్ అసెంబ్లీలో చట్టసభలల్లో ప్రజలకు పనికొచ్చే చట్టాలు పాస్ చేసుకుందాం, చుట్టరికాన్ని మర్చిపోదాం. చిత్రగుప్తు అన్న మాటకి ఏకీభవిస్తారా ఇయ్యరా నేను అడుగుతున్నా. వేరే పేపర్ చూడు. తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిండ్రు, టెర్రరిస్టులను ఉంచే డిస్టెన్షన్ సెల్లో 16 రోజులు బంధించిండ్రు సీఎం. రాత్రిపూట బల్లుల బాధకు నిద్రపోకుండా పొద్దున్నే చెట్ల కింద పడుకున్నాం, నా బిడ్డ లగ్గం చూడకుండా చేసిండ్రు, జైలు నుంచి పోయి లగ్నపత్రిక రాసుకున్నాం, కూలికి మనుషులను పెట్టి బూతులు తిట్టిస్తున్న, రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నా, మీలాగా నేను కక్ష కడితే మీ కుటుంబం అంతా జైల్లో ఉంటుండే. ఇంట్లో రేవంత్ రెడ్డికి నాకు నా సానుభూతి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రేవంత్ అన్న ఒకటే ఒక కూతురు ఏ తండ్రి అయినా అష్టైశ్వర్యాలతో పెద్ద సెన్సేషనల్గా చేయాలని అనుకుంటాడు. తండ్రి ప్రేమ ఆ తండ్రి ప్రేమ నీకు దూరం చేసినందుకు నా కొడుకులని ఆడెవడైనా సరే అగర్ ఇది పొలిటికల్ వెండేటా అయితే ఛాతి మీద కాలు పెట్టి రాజకీయంగా తొక్కాలని అంట. కాకపోతే మీరు ఎందుకు ఆగిరు? మళ్ళా మీకు వ్యవస్థ ఉన్నది, అవకాశం ఉన్నా నేను ఇప్పుడు ఆయననే అంటుండు కదా, ఏడన్నాడు మాట, మీలాగా నేను కక్ష కడితే మీ కుటుంబం అంతా జైల్లో ఉంటుండే. కక్ష సాధింపులు వద్దు. నేను ఏమంటా అంటే దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ ఎమోషన్స్ మిస్టర్ సీఎం. రేవంత్ అన్న ఎమోషన్స్కి వాల్యూ లేదే, ఎవిడెన్సెస్కే వాల్యూ ఉంటుంది. మీ దగ్గర వ్యాలిడ్ ఎవిడెన్సెస్ ఉంటాయి. నేను రేవంత్ అన్న మీకు రాజకీయ జీవితం ఉన్నోళ్ళు, మీరు చచ్చిపోతున్న కాంగ్రెస్ వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ని లేపినోళ్ళు మీరు. ఇక మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ, నా ఐడియాలజీ వేరే మీ ఐడియాలజీ వేరే, రాజకీయంగా మనం ఇద్దరం ప్రత్యర్థులమే ఉండొచ్చు. మీరు జర ఎమోషనల్గా మాట్లాడినరు, ఒక తండ్రి లెక్క మాట్లాడినరు కాబట్టి, ఆడపిల్లల తండ్రిని నేను కూడా కాబట్టి ఆ తండ్రి హైసియత్లో మాట్లాడుతున్నా. మీకంటే వయసులో చిన్నోన్నైనా అనుభవంలో చిన్నోన్నైనా ఫ్యాక్ట్ ఏంటంటే రేవంత్ అన్న, ఆధారాలు పెట్టి తొక్కు, ఆధారాలు పెట్టి నొక్కు, ఉక్కు పాదం పెట్టి తొక్కి పడాయి అని చెప్తా. ఇగో అసెంబ్లీలలో ఈ పంచాయతీ ఖాతాలు ఉపర్ పంచాయతీలు అంటారు. ఇవి దీన్ని ఏమంటారు తెలంగాణలో? ఉపర్ పంచాయతీ ఖాతాలు అని అంటారు. కరెక్టా కదా? ఈ పాయింట్కి నేను మీకు సమర్థిస్తా. ఈ పాయింట్ కరెక్టా కదా? ఇక బల్లులు బాధకు అదేనంటే జైళ్ళలో బల్లులు ఉంటాయి, పశువులు ఏంటని ఉంటాయి, గట్ల బల్లులు ఉన్నాయి, గొడవ పిల్లులు ఉన్నాయి, పిల్లి విత్తింది బల్లి ఉచ్చబోసింది, ఇట్లా కాదే జిందగీ. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, మీ మీద తప్పుడు కేసులు పెట్టిండ్రు అని అంటే ఎవిడెన్సెస్ కోర్టులు చూడయారు. ఏమంతన్నా కోర్టులు చూడండి మిమ్మల్ని జైలుకు పంపుతాయా అని ఒక మాట అడుగుతున్నా. అంటే కోర్టులు మేనేజబుల్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారా అని మీరు? ముఖ్యమంత్రి స్థాయిలో మనం ఏం మాట్లాడుతున్నాం మీరు రేవంత్ అన్న? ఒక తండ్రి హైసియత్లో మీకు బేషరతున క్షమాపణ చెప్పిన, మద్దతు తెప్పిన. బట్ యాజ్ ఎ సీఎం టు మై స్టేట్ అండ్ యాజ్ ఎ ఓటర్ టు మై సీఎం ఐ హ్యావ్ టు క్వశ్చన్ యూ. ద కాంపిటెంట్ కోర్ట్స్ హ్యావ్ డిసైడెడ్ దట్ యూ నీడ్ టు గో టు రిమాండ్. నిన్ను రిమాండ్ పంపించే ప్రక్రియ డిసైడ్ చేసింది కోర్టు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు 8.19 లక్షల కోట్లు. 60 ఏళ్ల పాటు 16 మంది సీఎంలు చేసిన అప్పుల కన్నా 4 రెట్లు ఎక్కువ. ఆ అప్పుల కిస్తీలమే మేము 1.58 లక్షల కోట్ల అప్పు చేసి అంటుగా. ఇది ప్రింటింగ్, ఈ పేపర్ ఎంత? 5 రూపాయలా? 5 రూపాయలు మీ ఇష్టం. ఇది పోయినసారి కూడా గిదే రాసిరు. ఇది ఎట్లుంటుంది తెలుసా? సంవత్సరం తర్వాత స్టేషన్ రాగానే మనకు ఛాయ్ వాళ్ళు వస్తారు, చాయ్ గరం ఛాయ్ కాఫీ అని ఇట్లా వరుతారు చూడు. మధ్యతరగతి కుటుంబంలోకి వచ్చిన వాళ్ళం సార్, ట్రైన్లలో తిరిగినాం. అది అట్లనే రాస్తారు. స్టేషన్ కాగానే ఇట్లా రాగానే వెంకటస్వామికి ఇంకా మంత్రి పదవి రాలేదు, దానికోసం రాస్తున్నట్టు.